మన వర్కౌట్ రొటీన్ లా సింగిల్ మజిల్ ట్రైన్ చేస్తే బెటరా లేకపోతే డబుల్ మజిల్ ట్రైన్ చేస్తే బెటరా అని కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడు. బేసికలీ సింగిల్ మజిల్ ట్రైనింగ్ అంటే ఒక రోజు చెస్ట్, ఒక రోజు షోల్డర్, ఒక రోజు ఆర్మ్స్, ఒక రోజు లెగ్స్, ఒక రోజు బ్యాక్. దీన్ని బ్రో స్ప్లిట్ అని కూడా అనొచ్చు. కాకపోతే ఈ స్ప్లిట్ లో పంచాయతీ ఏంటంటే ఒక్క మజిల్ వారంలో ఒకటేసారి ట్రైన్ చేస్తున్నట్టు. సపోజ్ నువ్వు మండే చెస్ట్ కొట్టినావు అనుకో, మళ్ళీ చెస్ట్ కొట్టాలంటే వచ్చే మండే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఒక్క మజిల్ రికవర్ కానీ అన్ని రోజులు అవసరం లేదు. అకార్డింగ్ టు సైన్స్ 48 hours, మ్యాక్స్ టు మ్యాక్స్ 3 రోజులు పడుతుంది అంతే. వారంలో ఒక్క మజిల్ ని అట్లీస్ట్ 18 to 20 sets కొట్టిరు అనుకోరి, మాక్సిమం మజిల్ గ్రోత్ చూస్తారు మీరు. నా 10 ఏళ్ల వర్కౌట్ ఎక్స్పీరియన్స్ నుండి 2 స్ప్లిట్లు సజెస్ట్ చేస్తా. ఫస్ట్ వన్ వచ్చేసి 2 మజిల్స్ ట్రైనింగ్, అంటే ఒక రోజు చెస్ట్ అండ్ బ్యాక్, ఒక రోజు షోల్డర్స్ అండ్ ఆర్మ్స్, అండ్ ఒక రోజు లెగ్స్. ఆర్మ్స్ చిన్న మజిల్ కాబట్టి బైసెప్ ట్రైసెప్ రెండు వేరియేషన్లు కొట్టేసుకోవచ్చు షోల్డర్ తోని. ఇది నేను చెప్పిన ఆర్డర్ లోనే చేయాలని ఏం రూల్ లేదు. చెస్ట్ తో ట్రైసెప్ చేసుకోవచ్చు, లెగ్స్ తో కూడా బైసెప్ చేసుకోవచ్చు, బ్యాక్ తో కూడా షోల్డర్ చేసుకోవచ్చు. ఇంకొక జబర్దస్త్ స్ప్లిట్ వచ్చేసి పుష్ పుల్ లెగ్స్. పుష్ లో మీ చెస్ట్, షోల్డర్స్ అండ్ ట్రైసెప్. షోల్డర్ లో ఓన్లీ ఫ్రంట్ అండ్ సైడ్ డెల్ట్ వస్తుంది. పుల్ లో మీ రేర్ డెల్ట్స్ అండ్ కంప్లీట్ బ్యాక్ వస్తుంది. లెగ్స్ అయితే మీకు తెలిసిందే. గిదే స్ప్లిట్లతో ఇంకో హైలైట్ ఏం చేయొచ్చు అంటే వారంలో 3 రోజులు డబుల్ మజిల్ చేయొచ్చు, ఇంకా 3 రోజులు పుష్ పుల్ లెగ్స్ కూడా కొట్టొచ్చు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మొత్తం సెషన్ లో ఒకటే బాడీ పార్ట్ ని 6 నుంచి 7 వేరియేషన్లు కన్ఫ్యూజన్ లో కొట్టే బదులు అదే బాడీ పార్ట్ ని ఒక్కొక్క మజిల్ గా డివైడ్ చేసుకొని తక్కువ వేరియేషన్లు ఎక్కువ సెట్స్ కొట్టుర్రి. అట్లనే మీ కరెంట్ వర్కౌట్ రొటీన్ కింద కమెంట్ కొట్టుడు మర్చిపోకుర్రి.